మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో మరొక అద్భుతమైన విషయం గురించి అందరం విని ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఇందులో విషయం ఏమిటంటే అద్వైతం అంటే ఏమిటి, అద్వైతం గురించి షార్ట్గా అందరం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అద్వైతం అంటే రెండవది లేనిది అని అర్థం. ఇది ఆది శంకరాచార్యులు ప్రచారం చేసిన ఒక మహత్తరమైన వేదాంత తత్వం. అద్వైతం యొక్క మూల సూత్రం ఏంటంటే బ్రహ్మమే నిజము, అంటే అఖండమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. జగత్తు మాయ, ప్రతిబింబం లాంటిది అని, తాత్కాలికమైనది అని అర్థం. జీవాత్మ పరమాత్మ భేదం లేదు, అవి ఒక్కటే అని ఈ సూత్రాలు మనకి చెబుతోందన్నమాట. సారాంశం ఏంటంటే మనం చూస్తున్న ఈ లోకం అనేది మాయ, నిజానికి ఒక్కటే ఉంది, అది బ్రహ్మం. వ్యక్తిగత ఆత్మ అంటే జీవుడు కూడా ఆ బ్రహ్మం యొక్క భాగమే. భిన్నంగా కనిపించడం తెలియని అజ్ఞానం అంటే అవిద్య వల్ల ఇది మనకు అలాగ అర్థమవుతుంది. ఈ అవిద్య తొలగిపోతే ఆత్మ పరమాత్మ ఐక్యం అనుభవం వస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, రాత్రి చీకట్లో పాము కనిపించిన తాడులాగా లోకము మాయ, నిజం తాడు, బ్రహ్మం మాత్రమే. అజ్ఞానం తొలగితే సత్యం బోధ అవుతుంది. కాబట్టి అద్వైతం అంటే నీవు నేను, జీవుడు దేవుడు అన్నీ వేర్వేరు కావు, ఒకటే బ్రహ్మమే అని చెప్పే తత్వం. దీని మీద ఒక చిన్న కథ ఒకటి చెప్పుకుందాము. ఒక చిన్న బాలుడు తన గురువు దగ్గర చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గురువుని అడిగాడు, గురువుగారు, మనం వేరు దేవుడు వేరు, అయితే మీరు అంటున్న అద్వైతం అంతా ఒకటే అంటారు, అది ఎలా? గురువుగారు నవ్వి చిరునవ్వుతో ఒక ఉదాహరణ చెప్పాడు. బాలకా, ఆ కుండలో నీళ్లు ఉన్నాయని ఊహించు. కుండలో నీళ్లు ఉండగానే అందులో చందమామ ప్రతిబింబం కనిపిస్తుంది. అదెలా మరొక కుండలో, ఇంకొక కుండలో కూడా కనిపిస్తుంది. కానీ నిజంగా ఎంతమంది చంద్రులు ఉన్నారు? బాలుడు, ఒకటే చంద్రుడు గురువుగారు. అలాగే జీవులు అనేక మంది ఉన్నట్టే కనిపిస్తారు. ప్రతి మనిషిలోనూ ఒకే బ్రహ్మం ప్రతిబింబిస్తాడు, కానీ అసలు బ్రహ్మం మాత్రం ఒక్కటే. ఆ ఒక్కటే సత్యం, అదే అద్వైతం. బాలుడు ఆశ్చర్యంతో, అంటే నేను కూడా, మీరు కూడా, ఈ జగత్తు కూడా చివరికి ఒకటే బ్రహ్మమేనా? అవును బాలక, నీ అజ్ఞానం పోయిన రోజు నువ్వే ఆ పరబ్రహ్మవు అన్న సత్యం తెలుసుకుంటావు, అదే మోక్షం. ఈ కథ మనకు ఏమి చెప్తోందంటే, లోకం అనేకత్వం కల్పించిన అసలు సత్యం ఏకత్వం. అద్వైతం అనేది నీవు నేను అన్న భేదం లేదు, బ్రహ్మమే అన్నీ అనే గాఢమైన సత్యం.